రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ అగంతకుడి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అసభ్య పదజాలంతో హెచ్చరిస్తూ అగంతకుడు మెసేజ్లు పంపించాడు. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్ సందేశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయంపై పోలీసులకు కూడా సమాచారం అందించారు. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఒక అగంతకుడు బెదిరింపు కాల్స్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేసీకి కొంతమంది అగంతకులు బెదిరింపు కాలుగా పాల్పడ్డారు. పవన్ కళ్యాణ్ అంతు చూస్తామని చెప్పేసి కూడా అగంతకులు పవన్ కళ్యాణ్ కి పేసీకి బెదిరింపు కాలు చేసినట్టుగా కార్యాలయ సిబ్బంది అయితే ఒక ప్రెస్ నోట్ కూడా చేశారు. అయితే ముఖ్యంగా అసలు ఎవరు ఈ పవన్ కళ్యాణ్ పేసీకి కాల్ చేశారు, కాల్ చేయడానికి గల ఆ కారణం ఏంటి అనే విషయంపై కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మొత్తంగా ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఫోన్ ఎవరు చేశారనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఆ పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఎందుకు చేశారు, ఎవరైనా అగంతకులు ఎవరైనా ఆకతాయిలు చేశారా, లేకపోతే కావాలని ఎవరైనా అగంతకులు చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతూ ఉంది. అయితే వాళ్ళైతే ఒక పక్క బెదిరింపు కాల్స్ లో చంపేస్తామని కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ ని చంపేస్తామని చెప్పేసి కూడా బెదిరించినట్టుగా తెలుస్తా ఉంది. దాని ఈ క్రమంలోనే అభ్యంతరకరమైనటువంటి భాషతో కూడా హెచ్చరిస్తూ మెసేజ్లు కూడా పంపించారని పేసీ సిబ్బంది బెదిరింపు కాల్స్ మెసేజ్లు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళైతే పేసీకి వచ్చినటువంటి ఎవరైతే కాల్ చేశారో, పవన్ కళ్యాణ్ ని ఎవరైతే చంపేస్తారని బెదిరించారో, ఈ అసభ్యకర మెసేజ్లు పెట్టారో వాళ్ళపై పూర్తిగా కూడా ఎవరు అనే దాని మీద పోలీసులు అయితే ఇప్పటికే అలర్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే కాల్స్ మెసేజ్ల విషయాన్ని అయితే పోలీసులు ఉన్నతాధికారులకి ఇప్పటికే తెలియజేశారు. అయితే ఎవరు చేశారు అంటే ఎవరన్నా కావాలని చేశారా, లేకపోతే ఈ మధ్య పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కొన్ని కార్యకలాపాలు కావచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మనం చూడొచ్చు, కాకినాడలో 640 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకోవడమే కాదు, అక్కడ ఉన్నటువంటి షిప్ను కూడా సీజ్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి కొంత సంచలన వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ చేశారు. మరి అది జరిగిన 2 వారం రోజుల్లోనే ఈ కాల్ రావడంతో ఎవరన్నా ఈ రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా పవన్ కళ్యాణ్ ఇట్లా హెచ్చరికలు జారీ చేశారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాటిని అడ్డుపడుతున్న నేపథ్యంలోనే ఈ కాల్స్ చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. ఇంకా ప్రస్తుతం ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ చేసి ఎవరైతే చేశారో వాళ్ళని ఒక 2 రోజుల్లో ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. మరి ఎవరు చేశారు అనేది మాత్రం ఆ పోలీసుల విచారణలో తేలే అవకాశం అయితే కనపడతా ఉంది.